మనమందరం కూడా రెగ్యులర్‌గా సినిమాలు చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కొంతమందికి హాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ అలాంటి హాలీవుడ్ మూవీస్‌లో అనకొండ లాంటి పెద్ద పెద్ద జీవుల్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ వాటి మీద స్ట్రెయిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే భూమి మీద ఇప్పటివరకు కనిపెట్టబడిన అతిపెద్ద పాము ఎన్నడుగులు పొడవు ఉంటుంది అండ్ అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? అలాగే 1 ఇంచు కన్నా చిన్నగా ఉండే సాలెపురుగులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి సాలెపురుగులు 6 అడుగుల కంటే పెద్దగా, అంటే మనుషుల కంటే ఎక్కువ ఎత్తుగా, ఎక్కువ పెద్దగా ఉండగలవని మీకు తెలుసా? అండ్ ఇంత పెద్ద స్పైడర్స్ ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా ఇంత పెద్ద పెద్ద జీవులు అయితే చిన్న చిన్న అడవుల్లో ఉండలేవు కదా. మరి అంత ప్రమాదకరమైన జీవులు ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ కూడా భూమికి హార్ట్ అని చెప్పుకోబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది బేసిక్గా చాలా అంటే చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తానికి వచ్చే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ కేవలం ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్దదో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత పెద్దదంటే శాస్త్రవేత్తలు దీని గురించి పూర్తిగా స్టడీ చేయలేకపోతున్నారు. అంటే ఇది ఎంత పెద్దదో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇందులో ఎన్ని రహస్యాలు దాగున్నాయో వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మీద ఇప్పటి కాలం నుంచి కాదు, ఎన్నో దశాబ్దాల క్రితం నుంచే శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేస్తూ వస్తున్నారు. అండ్ ప్రతిసారి కూడా రీసెర్చ్లో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వస్తువులు బయటపడుతూ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఎలాంటి వాటిని చూసామని క్లెయిమ్ చేశారంటే వాటిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తప్ప బయట ప్రపంచంలో ఎక్కడా కూడా చూడడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే దానిలోనే పూర్తిగా ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచం గురించి మనకి పెద్దగా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ భూమి మీద చాలా తక్కువగా ఎక్స్ప్లోర్ చేయబడిన ప్రాంతాలు సముద్రం అయితే ఆ తర్వాత అమెజాన్ రెయిన్ ఫారెస్టే ఉంటుంది. అందుకే పరిశోధనలు చేస్తూ ఉన్న కొద్దీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది, అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ ఫారెస్ట్ కూడా. అందుకే దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కొన్ని మిస్టీరియస్ ట్రీస్ కనబడుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రత్యేకమైన జాతులు కేవలం ఈ అడవిలో మాత్రమే కనబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నార్మల్గా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా అంటే చాలా పాయిజనస్గా ఉంటాయి. అయితే ఇది కూడా కొంతవరకు నార్మల్గానే అనిపిస్తూ ఉండొచ్చు మనకి. ఎందుకంటే అంత పెద్ద అడవిలో మామూలు చెట్లు ఎందుకు ఉంటాయి చెప్పండి, విషపూరితమైన చెట్లు కూడా ఉంటాయి. సో అందులో ఎలాంటి మిస్టరీ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పార్కుల్లో కూడా కనబడుతూ ఉంటాయి మనకి విషపూరితమైన చెట్లు, వాటిని ముట్టుకోవద్దని చెబుతూ ఉంటారు. సో అంత పెద్ద అడవిలో ఉండడం అనేది కామన్ థింగే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నడిచే చెట్లు కూడా ఉన్నాయి. ఎస్, ఇక్కడ వాకింగ్ ట్రీస్ కూడా ఉన్నాయి. వీటి గురించి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా చూపించారు. అందులో చెట్లు సడన్గా నడవడం మొదలు పెడతాయి. అయితే సినిమాస్లో లాగా ఒకటేసారి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవడం అలా అయితే జరగదు. కానీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న చెట్లు కూడా రియల్గా మూవ్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇది చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల పాటు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న కొన్ని చెట్ల మీద చేసిన రీసెర్చ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని చెట్లని టార్గెట్ చేసుకున్నారు. అండ్ ఆ చెట్ల యొక్క పొజిషన్ని కాన్స్టెంట్గా చెక్ చేస్తూ వచ్చారు. అండ్ ఏళ్ళు గడుస్తూ వచ్చిన కొద్దీ అవి వాటి యొక్క పొజిషన్ నుంచి వేరే వైపుకి కొన్ని మిల్లీమీటర్ల వరకు జరగడాన్ని గమనించారు. సో అందుకని వీటిని శాస్త్రవేత్తలందరూ కూడా వాకింగ్ ట్రీస్ అని పిలుస్తారు. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది ఇవి కదిలే స్పీడ్. బట్ అట్లీస్ట్ చెట్లు కదలడం అనేది చాలా అరుదైన విషయం కదా. ఏదో సినిమాలలో, సైన్స్ ఫిక్షన్ మూవీస్లో మాత్రమే మనం ఇలాంటి వాటిని చూస్తూ ఉంటాం. కానీ రియల్గా కూడా జరుగుతుంది అని అమెజాన్ ఫారెస్ట్ మీద చేసిన రీసెర్చ్లో కొంతమంది శాస్త్రవేత్తలు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అండ్ ఇవి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనేది కూడా శాస్త్రవేత్తలకు క్లారిటీ వచ్చింది. అవి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అంటే
సూర్యకిరణాలు ఈ చెట్ల మీద ఏ వైపు నుంచి పడుతున్నాయో ఆ వైపుకి ఇవి జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చెట్టు యొక్క కాండం ఉంటుంది కదా, అది సూర్యుడి వైపు పెరుగుతూ వెళ్తుంది. అలా వెళుతూ ఉన్న కొద్దీ దాని యొక్క చివరి భాగం చనిపోయి కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా ఆ చెట్టు దాని యొక్క స్థానం కంటే కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగడానికి ఏదో 2-3 రోజులు సరిపోదు. దీనికి సుమారుగా 3-4 సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చు. కొన్నింటికైతే ఇంకెక్కువ టైం కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఆ చెట్లు చాలా పెద్దగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ట్రీస్కి ఈ ప్రాసెస్ ఫినిష్ చేయడానికి దగ్గరగా 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకని ఈ ట్రీస్ని వాకింగ్ ట్రీస్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ వాకింగ్ ట్రీస్ కూడా చాలా పాయిజనస్ ట్రీసే అని శాస్త్రవేత్తల రీసెర్చ్లో తేలింది. సో అందుకని శాస్త్రవేత్తలు వాటికి దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో హంటింగ్ కోసమో లేదంటే ట్రెక్కింగ్ కోసమో లేదంటే అడ్వెంచర్ కోసమో వెళ్ళేటట్టయితే అయితే శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఇవి కేవలం అమెజాన్ ఫారెస్ట్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రహస్యమైన చెట్లు కూడా ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్లో నివసించే కొంతమంది ఆదివాసుల ప్రకారం అమెజాన్ ఫారెస్ట్లో మనుషుల్ని మరియు జంతువుల్ని తినేసే చెట్లు కూడా ఉంటాయి. బేసిక్గా ఈ క్వశ్చన్ విన్నప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఒక చెట్టు మాంసాన్ని ఎలా తింటుందని. బట్ అది నిజమే, అమెజాన్లో అలాంటి కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ చెట్లే ఇంత ప్రమాదకరంగా ఉంటే ఇక్కడ ఉండే జీవులు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయి. అయితే వాటి గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఇంకొక విషయం గురించి తెలుసుకోవాలి. అదే అమెజాన్లో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ బాయిలింగ్ రివర్. ఈ బాయిలింగ్ రివర్ ప్రత్యేకత ఏంటంటే ఈ రివర్లో ఉన్న వాటర్ కాన్స్టెంట్గా మరుగుతూనే ఉంటాయి. అంటే దీంట్లో నీళ్లు ఎప్పుడూ కూడా కనీసం 72 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ బాయిలింగ్ పాయింట్ వరకు ఉంటుందన్నమాట దీంట్లో ఉన్న వాటర్. మిగతా ప్రాంతంలో మళ్ళీ ఎక్కడ అలా ఉండదు. కేవలం ఈ బాయిలింగ్ రివర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే వాటర్ ఇలా కాన్స్టెంట్గా మరుగుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా అమెజాన్ లాగానే చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. అమెజాన్ ఫారెస్ట్ మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎందుకు బాయిల్ అవుతుంది అనేది ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ బాయిలింగ్ రివర్ ఇలా బాయిల్ అవ్వడానికి కారణం అక్కడ నీటి లోపల ఉన్న మెథేన్ గ్యాస్ అంటూ ఉంటారు. మరికొంతమంది ఏమో అక్కడ ఉన్న హై లెవెల్ మినరల్ క్వాంటిటీ అంటూ ఉంటారు. ఇలాగ రకరకాల ఒపీనియన్స్ అయితే వినబడుతూ ఉంటాయి. బట్ వీటిలో ఏది కూడా అఫీషియల్గా ప్రూవ్ అవ్వలేదు. అందుకని దీన్ని మనం ఇప్పటికీ కూడా ఒక మిస్టీరియస్ రివర్గా మాత్రమే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫారెస్ట్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూ వచ్చారు కదా. అయితే ఈ ఫారెస్ట్లో రీసెర్చ్ చేసిన ఒక బ్రిటిష్ సైంటిస్ట్ మాత్రం నేను కొంతమంది వింత జీవుల్ని చూశాను అని చెప్పాడు. అంటే ఆ వింత జీవి సగం మనిషిని సగం కోతిని కలిగి ఉందంట. అండ్ దాని హైట్ కూడా సుమారుగా 12 అడుగుల వరకు ఉందంట. ఈ జాతి జీవుల్ని మారికోక్సి అని అంటారు. అంటే అతను ఏం చెప్పాడంటే వాళ్ళు అమెజాన్లో రీసెర్చ్ చేస్తున్న టైంలో వాళ్ళకి మారికోక్సికి సంబంధించిన ఒక జీవి దొరికింది. ఆ జీవి ఈ బ్రిటిష్ సైంటిస్ట్ పైన అటాక్ చేయడానికి కూడా చాలా వరకు ట్రై చేసింది. కానీ అతను ఆ సమయంలో నేల మీద పడుకొని తన గన్తో ఫైర్ చేశాడు. ఆ సౌండ్కి ఆ మారికోక్సి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఇది జరిగిన వెంటనే అతను ఆ అడవి నుంచి బయటకు వచ్చేసాడు. దాని తర్వాత అతను చెప్పింది ఏంటంటే ఈ మారికోక్సి బేసిక్గా గ్రూప్స్లో నివసిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా సోలోగా ఉండదు. కానీ ఇది ఒక్కటే పొరపాటున దారి తప్పి ఇతని వైపు వచ్చి ఉండొచ్చు అని అతనికి అనిపించింది. అందుకని అది ఇతని మీదకి అటాక్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఫైర్ చేయగానే అక్కడ నుంచి పారిపోయి వాళ్ళ గ్రూప్ వైపు వెళ్ళిపోయింది. ఒకవేళ ఇతను కనుక అక్కడే ఉన్నట్టయితే కొద్దిసేపటికి ఆ గ్రూప్ అంతా వచ్చి అతని మీద దాడి చేసే అవకాశం కూడా ఉంది అని అయితే అతను ఆ తర్వాత తెలియజేశాడు. అమెజాన్లో ఇలాగా ఎన్నో రకాల ప్రమాదకరమైన చెట్లు ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెజాన్లో మాత్రమే కనిపించి బయట ఎక్కడా కనిపించినవి మరొకటి ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే పెద్ద పెద్ద పాములు. ఇప్పటి వరకు ఈ భూమి మీద కనుగొనబడిన అతిపెద్ద పాము శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం 30 అడుగుల పొడవు వరకు ఉంటుంది. అయితే 1907వ సంవత్సరంలో అమెజాన్లో పరిశోధన చేసిన ఒక సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే అతను అమెజాన్ ఫారెస్ట్లో 70 అడుగుల పొడవున్న పామును చూశాను అని చెప్పాడు. బేసిక్గా నిజంగా అంత పెద్ద పాము ఉండడం అనేది అసాధ్యమనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి. కానీ ఒకవేళ అతను చెప్పింది నిజమే అయ్యి 70 అడుగుల పాము కనుక ఉన్నట్టయితే అది ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకోండి. బేసిక్గా మనకంటే సుమారుగా అది 12 రెట్లు పెద్దగా ఉంటుంది. సో అందువల్లే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా ప్రత్యేకమైనది చాలా ప్రమాదకరమైనది అని చెప్పడం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్నో పాములు అంతరించిపోయాయి. సో అలా అంతరించిపోయిన అతిపెద్ద టైటానోబోవా
ఇక్కడే ఉంది అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అండ్ దీని యొక్క పొడవు కూడా 42 అడుగులే. అండ్ దాన్నే మనం అతిపెద్ద పాముగా ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం. బట్ ఇప్పుడు ఆ శాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారం చూస్తే టైటానోబోవా రికార్డ్ని ఇది బ్రేక్ చేసింది అనిపిస్తోంది కదా. ఇప్పటికైతే దాన్ని అతను తప్ప ఇంకెవరూ చూడలేదు. బట్ భవిష్యత్తులో చూడొచ్చేమో అందరూ పూర్తి స్థాయిలో. ఏమో భవిష్యత్తులో అది మనుషులకి పట్టుబడచ్చు కూడా, చెప్పలేం కదా. అండ్ ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇంకా పెద్ద పాములు కూడా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఈ పాముల్లో కొన్ని వేరు వేరు జాతులు ఉంటాయి కదా. సో దాంట్లో టైటానోబోవాకి చెందిన కొన్ని జాతులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటికీ అవి పెరిగి పెద్దవి అవుతూనే ఉన్నాయి. సో 70 అడుగులు కాదు 100 అడుగుల పొడవు వరకు కూడా ఈ ప్రాంతంలో పాములు ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అండ్ ఎప్పుడో అంతరించిపోయింది అని అందరూ అనుకుంటున్న టైటానోబోవా కూడా ఇప్పటికీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో బ్రతికే ఉండొచ్చు. అండ్ దాని రిలేటెడ్ జీవులు అంటే దాని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో. అండ్ అవే 70 నుంచి 100 అడుగుల పొడవు వరకు పెరుగుతున్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియదు. బట్ ప్రస్తుతానికైతే దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. సరే, పాములంటే చాలా పెద్దగా ఎదుగుతున్నాయి. సో వాటి వల్ల చాలా ప్రమాదం అనుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల చాలా చీమలు కనబడుతూ ఉంటాయి కదా. ఆ చీమల వల్ల కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చాలా ప్రమాదం. అంటే చూడడానికి చిన్నగా కనబడుతూ ఉంటుంది, కానీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న చీమలు కనుక మనల్ని కుడితే అక్కడ బుల్లెట్ తగిలినంత నొప్పెడుతుంది. అందుకని వాటిని బుల్లెట్ యాంట్స్ అంటారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న చీమలు కనుక మనల్ని కొట్టినట్టయితే కనీసం 2 వారాల పాటు విపరీతంగా నొప్పి ఉంటుంది. చాలా భారీ స్థాయిలో ట్రీట్మెంట్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ చాలా విషపూరితమైన యాంట్స్ కూడా ఉంటాయి. అవి కొట్టడం వల్ల మనుషుల ప్రాణాలు కూడా పోవచ్చు. సో ఇంతకుముందు ఎప్పుడు మనం ఇలాంటివి వినలేదు కదా. అంటే చీమ కుడితే మనుషులు చచ్చిపోవడం అని వినలేదు కదా. కానీ ఖచ్చితంగా అమెజాన్లో ఉన్న చీమ కుడితే మాత్రం మనం చనిపోతాం. అండ్ ఇదే కాదు, మనం మన ఇంట్లో చాలాసార్లు సాలిపురుగును కూడా చూసే ఉంటాం. అవి చాలా చిన్నగా నార్మల్గా ఉంటాయి. ఒకవేళ అవి మనల్ని ఎప్పుడైనా కుట్టినట్టయితే కొంచెం నొప్పి పెడుతుంది, అంతే తప్ప మనం ఏమి స్పైడర్ మ్యాన్స్ అయిపోం, అది వేరే విషయం. అయితే మన ఇంట్లో కనబడే స్పైడర్స్ లాగా అమెజాన్లో ఉండే స్పైడర్స్ ఉండవు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 6 అడుగుల కంటే పెద్దగా ఉన్న స్పైడర్స్ ఉంటాయి. ఇవి అయితే చిన్న పిల్లల్ని చాలా ఈజీగా చంపేస్తాయి కూడా. శాస్త్రవేత్తలు కాకుండా చాలామంది నార్మల్ పీపుల్ కూడా ఈ పెద్ద పెద్ద సాలెపురుగుల్ని అడ్వెంచర్ చేస్తున్నప్పుడు, లేదంటే ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, హైకింగ్ చేస్తున్నప్పుడు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చూసామని చెప్పారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకైతే తెలియదు, ఎందుకంటే వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటికి రాలేదు కాబట్టి. సో ఇలాగ ఎన్నో ప్రమాదకరమైన మరియు భారీ కాయంతో కూడుకున్న జీవులు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చాలానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఏమని నమ్ముతూ ఉంటారంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఏలియన్ బేసెస్ కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. అంటే రెగ్యులర్గా యూఎఫ్ఓస్ ఈ ప్రాంతానికి వచ్చి వెడుతూ ఉంటాయని, ఈ అడవి ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఎవరు దీన్ని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయలేరని, అందుకని యుఎస్ గవర్నమెంట్ చేసే కొన్ని సీక్రెట్ రీసెర్చ్లు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటాయని, యుఎస్ గవర్నమెంట్కి ఏలియన్స్కి మధ్య జరిగే మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయని, ఇలాగ చాలామంది చాలా రకాల థియరీస్ని అయితే తెలియజేస్తూ ఉంటారు. మరి అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. బట్ రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం కొన్ని మిసైల్స్ లాంచ్ని మాత్రం ఆ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే చేపడుతున్నారు. ఎందుకంటే అక్కడైతే ట్రాకింగ్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి. మిగతా ప్రాంతాల్లో అయితే ట్రాక్ చేయగలుగుతారు, నార్మల్ బేసెస్లో కానీ, లేదంటే అమెరికా మెయిన్ సిటీస్లో కానీ, లేదంటే మెయిన్ కంట్రీలో కానీ రీసెర్చ్లు చేసినా లాంచ్ చేసినా కూడా అందరూ ట్రాక్ చేయగలుగుతారు. బట్ ఈ ఫారెస్ట్లో కనుక చేసినట్టయితే ఎవరు ట్రాక్ చేయలేరు కదా. సో అందుకని ఈ ప్రాంతంలో చేస్తున్నట్టుగా రీసెంట్గా కొంత ఇన్ఫర్మేషన్ బయటకైతే వచ్చింది. మేబీ ఈ యూఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ ఇన్ఫర్మేషన్ కూడా నిజమేనేమో, ఎవరికి తెలుసు. బట్ ప్రస్తుతానికైతే మన దగ్గర ఆధారాలు లేవు కానీ, బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వాటి గురించి కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతోంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. సో అది గైస్, ఇంత పెద్ద అమెజాన్ ఫారెస్ట్, ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలు దాగున్నాయి దీని లోపల. బట్ దీని గురించి కేవలం ఒక 10% ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు తెలుసు. ఇంకా 90% ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. అలా తెలియాలి అంటే ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంటుంది, ఇంకా ఎంతో కాలం గడవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు దీని గురించి పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి సంబంధించిన మోస్ట్ మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.